మనం ఇంట్లో తోటకూర వండితే మన పిల్లలు "అబ్బా! ఏంటమ్మా ఇది" అని అంటూ ఉంటారు. సాధారణంగా అందరి ఇంట్లోని ఇలా జరిగేదే కదా! సాధారణంగా 100%లో 60% మంది పిల్లలు మనం తోటకూర బాక్స్‌కి కడితే సగం బాక్స్ వదిలేసే వచ్చేస్తారు కదా! తోటకూర అనేది ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ బాక్స్ వదలకుండా ప్లేట్ అంతా ఖాళీ చేసొస్తారనమాట. సో, హాయ్, హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు వైజాగ్ ఫ్యామిలీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి ముందుగా మనం తీసుకున్న తోటకూరని ఆకులకి పురుగులు లేకుండా, కన్నాలు లేకుండా కూర అనేది బాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. నేను 3 కట్ల తోటకూరకి ఒక పెద్ద సైజ్ బంగాళదుంపనైతే తీసుకున్నాను. మీరు తోటకూర ఎంత తీసుకుంటారో అంటే సరిపోయినంత బంగాళదుంపనైతే తీసుకోండి. నేనైతే 3 కట్టలు తీసుకున్నాను. చిన్నవి తీసుకున్నాను కాబట్టి పెద్ద సైజ్ బంగాళదుంపనైతే తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ రెండింటిని కలిపి బాగా వాష్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆకుకి మట్టి ఉన్నా సరే, డస్ట్ ఉన్నా సరే బాగా చూసుకొని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రైకి సరిపోయినంత ఉల్లిపాయలు తీసుకోవాలి. నేనైతే 2 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అవి బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఫస్ట్ వెల్లుల్లి అయితే వేసేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత అంటే కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలండి. అవి కూడా కొంచెం బాగా వేగించుకొని ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. కొంచెం రెట్టు కలుపుకొని ఏదైతే మనం బాగా వాష్ చేసుకొని తోటకూర బంగాళదుంప పక్కన పెట్టుకున్నామో అది వేసేసుకోవాలండి. తోటకూరలో ఐరన్ ఉంటుందండి, విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుందండి. తోటకూరలో రోగనిరోధక శక్తి అయితే ఉంటుంది. పిల్లలకి మనం ఇది రోజు పెట్టినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే తోటకూర ఆరోగ్యానికి అంత మంచిది. మనం ఉట్టి తోటకూర పెట్టేస్తే పిల్లలు అసలు తినరండి. ఇలా మనకి ఇలా కలిపి పెడితే వాళ్ళకి పిల్లలు ఎంతో చక్కగా తినేస్తారు. అది కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఉప్పు బాగా కలిసేలాగా మళ్ళీ కలుపుకొని వేగించుకోవాలండి. మూత పెట్టుకొని వేగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. కూర అనేది ఫ్రై అనేది మాడిపోకుండా చెక్ చేస్తూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. బాగా కలుపుకొని తర్వాత సరిపోయినంత కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అనేది కూరకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 1 లేదా 2-3 నిమిషాలు కూర అనేది ఫ్రై అనేది బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఫ్రై అండి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. What's left? The storms we chase.